ప్రస్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోల హవా నడుస్తుంది. ఏ భారీ బడ్జెట్ సినిమా తీసుకున్నా సరే అందులో విలన్ గానో సపోర్టింగ్ రోల్ గానో బాలీవుడ్ హీరోలు కనిపిస్తున్నారు. పైగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు అన్ని ఇండస్ట్రీలను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో పెను సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ స్టార్లే ఇప్పుడు టాలీవుడ్ సినిమాలో చిన్న రోల్ ఉన్నా చేయాలని ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు టాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ రోల్లో చేసిన ఏకైక హీరో అజయ్ దేవగన్ హీరోగా సూపర్ ఫాలో ఉన్నప్పుడే RRR లో రామ్ చరణ్ తండ్రిగా గెస్ట్ రోల్లో చేశారు. ఇక అల్లూరి వెంకటరామరాజుగా బ్రిటిష్ వాళ్లను మట్టి కల్పించడానికి చూసే రోల్లో నటించాడు. సినిమా మొత్తంలో అజయ్ దేవగన్ దాదాపు 8 నిమిషాల పాటు కనిపించాడు. కాగా 8 నిమిషాల కోసం అజయ్ దేవగన్ భారీగానే పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో విలన్ల ప్రస్తావన వస్తే బాలీవుడ్ స్టార్ల పేర్లే వినబడుతున్నాయి. మరి ముఖ్యంగా హిందీ పరిశ్రమలో సూపర్ స్టార్లుగా ఎదిగిన హీరోలు టాలీవుడ్ కు వచ్చి విలన్ గా మారి ఇక్కడ కూడా యమా క్రేజ్ తెచ్చుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. హిందీ నాట స్టార్ హీరో క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న NPK 109 సినిమాలో విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇక హిందీ నాట స్టార్ హీరో రేజ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో విలన్ గా చేస్తుండగా ఇక బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న NPK 109 సినిమాలో కూడా విలన్ గా మెప్పించబోతున్నారు. చూడాలి ఇది ఎంతవరకు సాగుతుందో. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రం ఇదొక రూమర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో ఎంతో మంది సీనియర్ నటులు ఉండగా బాలీవుడ్ నుంచి హీరోయిన్లను ఇప్పుడు ఏకంగా హీరోలను కూడా తీసుకురావడంతో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.